నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తిరిగి సాధించుకున్న హక్కులు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంజలి చిన్నప్పుడే తన తండ్రి చనిపోవడంతో తన తల్లి ఒంటరిగా అంజలిని పెంచింది. అంజలికి 10 ఏళ్ల వయసున్నప్పుడు అంజలి తల్లి కూడా చనిపోయింది. ఒంటరి అయిన అంజలిని తన పిన్ని చేరదీసి తన ఇంట్లో పనులు చేయించుకుంటూ వేళకింత తిండి పెట్టేది. తనకి పెళ్లి వయసు వచ్చినప్పుడు సంతోష్ అంజలిని చూసి ఇష్టపడ్డాడు. అంజలి సంతోష్ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సంతోష్ అంజలిని చాలా ప్రేమించేవాడు. వాళ్ళిద్దరూ పెళ్లి తర్వాత చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఒకరోజు అంజలి సంతోష్తో, సంతోష్, నా జీవితాంతం నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తాను. నేను బాల్యం నుంచి ఇప్పటి వరకు తల్లిదండ్రుల ప్రేమకి దూరంగా ఉన్నాను. కానీ భర్తగా నువ్వు నా జీవితంలోకి వచ్చాక నాకు చాలా ప్రేమనిచ్చావు. నాకు ఇంకెవ్వరి ప్రేమ అవసరం లేదు అని చెప్పింది. మొదట్లో అంజలి విషయంలో అత్తగారి ప్రవర్తన చాలా కష్టంగా ఉండేది. కానీ మెల్లమెల్లగా అంజలి తన అత్తగారి హృదయాన్ని గెలుచుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. సంతోష్ ఇంట్లో చాలా మంది ఉండేవారు. వివాహం తర్వాత అంజలి జీవితం ఒక కలలా అనిపించడం ప్రారంభించింది. అంజలికి ఏది కావాలన్నా కూడా సంతోష్ అడగకముందే చేసేసేవాడు. ఒకసారి అంజలి సంతోష్తో, సంతోష్, నాకు బయటకు వెళ్ళి రెస్టారెంట్లో భోజనం తినాలి అని అనిపిస్తుంది అని చెప్పినప్పుడు వెంటనే సంతోష్, సరే అయితే రేపు నేను నిన్ను బయటకు తీసుకెళ్తాను. నీ ఆనందమే నాకు ముఖ్యం. నీ ప్రతి కోరికను నేను నెరవేరుస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత రోజు సంతోష్ అంజలిని ఒక చిన్న రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. అంజలి కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉన్నాయి. అంజలి కళ్ళల్లో ఆనందం చూడగానే సంతోష్కి చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు అంజలి ప్రపంచం చాలా ఆనందంగా మారింది. తన భర్త తను ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో చాలా కష్టాలు పడింది అంజలి. కానీ ఇప్పుడు తన భర్త కంపెనీతో తన జీవితం ఆనందంగా మారడం ప్రారంభించింది. అత్తగారింట్లో అంజలి ఇంటి పనులన్నీ చేసేది. భర్త ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చేసరికి గబ్బగబ్బా టీ పెట్టి తన కోసం తీసుకెళ్లేది. అత్తగారు కోపంలో ఒక మాట అన్నా కూడా పట్టించుకునేది కాదు. తన జీవితంలో ఇంతకంటే ఎక్కువ ఏమీ కోరుకోలేదు. తన భర్త సంతోష్ మనసంతా తన మీద ప్రేమతో నిండి ఉంది. అందుకు అంజలికి చాలా సంతోషంగా ఉంది. అలా పెళ్ళయి 1 సంవత్సరం గడిచిపోయింది. అప్పటి నుంచి ఇరుగు పొరుగు వారు, ఇంట్లో వారి ప్రశ్నలు మొదలయ్యాయి. పెళ్ళై సంవత్సరం దాటింది, కానీ ఇంకా శుభవార్తే లేదు అంటూ ప్రతి ఒక్కరూ అంజలిని అడుగుతూ ఉండేవారు. అంజలి కూడా ఆనందం కోసమే ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంది. అనుకోకుండానే ఒకరోజు అంజలి కళ్ళు తిరిగి పడిపోయింది. అంజలి గర్భవతి అయింది. ఆ శుభవార్త విన్నప్పుడు అంజలి అత్తగారు కూడా చాలా సంతోషించారు. అంజలిని ఆ రోజు నుంచి చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. అంజలి, సంతోష్, మనకి ఒక బాబు పుడతాడు. ఆ బాబు భవిష్యత్తు గురించి మనం ఇంకా కష్టపడాలి. పుట్టిన బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, బాగా చదివించాలి, ప్రయోజకుల్ని చేయాలి అని వాడి భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉండేవారు. పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించాలి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. అంజలి అత్తగారికి కూడా అంజలి గర్భవతి అన్న విషయం తెలిసినప్పటి నుంచి తన హృదయంలో ఇంతకు ముందున్న అహంకారం కూడా ముగిసిపోయింది. అంజలి కడుపుతో ఉన్నన్ని రోజులు అంజలిని ఆవిడ చాలా జాగ్రత్తగా చూసుకుంది. అప్పుడు అంజలి మొదటగా ఒక కొడుకుకి జన్మనిచ్చింది. దాని కారణంగా ఆ ఇంట్లో ఆనందం విస్తరించింది. అంజలి భర్త సంతోష్ ఆఫీస్కు వెళ్ళాక అంజలి తన చంటి బిడ్డని జాగ్రత్తగా చూసుకునేది. ఈ విధంగా జీవితం గడిచిపోతూ ఉంది. పిల్లల ఆటపాటలు, కేరింతలతో ఆ ఇంటి గోడలన్నీ ప్రతిధ్వనిస్తూ ఉండేవి. అంజలి పెళ్ళైన కొత్తలో అంజలి అత్తగారు అంజలి చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ ఉండేవారు. సంతోష్ అంజలిని పెళ్లి చేసుకోవడం తన తల్లికి అస్సలు ఇష్టం లేదు. కానీ సంతోష్ బలవంతం వల్ల ఆవిడ చాలా కష్టంగా ఈ పెళ్లికి అంగీకరించాల్సి వచ్చింది. ప్రతిరోజు సాయంత్రం సంతోష్ ఇంటికి రాగానే అంజలి గురించి ఏదో ఒకటి చెబుతూనే ఉండేవారు ఆవిడ. నీ భార్య పద్ధతిగా బట్టలు కూడా వేసుకోవడం తెలియదు, చీరలు కట్టుకోవడం లేదు అని చెబుతూ ఉండేది.
కానీ సంతోష్ మాత్రం తన తల్లితో నవ్వుతూ, అమ్మా, ఇదేమంత పెద్ద విషయం ఏం కాదు, ఎలాంటి బట్టలు వేసుకోవాలో నువ్వు చెబితే తను అవే వేసుకుంటుంది అని సర్ది చెప్పడానికి ప్రయత్నించేవాడు. ప్రతి విషయంలోనూ సంతోష్ అంజలికి సపోర్ట్గా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే అంజలి గర్భవతి అయిందో అప్పుడే అంజలి అత్తగారు కూడా మారిపోయారు. అంజలిని, పుట్టిన బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. కొంతకాలం తర్వాత అంజలికి ఒక కూతురు కూడా పుట్టింది. ఇప్పుడు అంజలికి బాధ్యతలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు అంజలి 2 బిడ్డల తల్లి. ఇంటి పని, పిల్లల పని చాలా ఎక్కువైంది. ఇంట్లో అటు ఇటు తిరుగుతూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ మెల్లమెల్లగా ఆ పనులన్నింటికీ అలవాటు పడిపోయింది. కొన్నిసార్లు తన వల్ల చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు జరుగుతూనే ఉండేవి. అప్పుడప్పుడు అత్తగారు మంచిగానే ఉండేవారు. అప్పుడప్పుడు ఆ చిన్న చిన్న తప్పులను కూడా పెద్దవి చేసి సంతోష్ వరకు తీసుకెళ్లేవారు. నీ భార్యకి కనీసం ఈ పని చేయడం కూడా రాదు. ఇవాళ కూరలన్నింటినీ మార్చేసింది. 2 పిల్లలు పుట్టారు. అయినా సరే బాధ్యతలు తెలియకపోతే ఎలాగా? ఈ ప్రపంచంలో నీ భార్య ఒక్కతే 2 బిడ్డల్ని కనలేదు. చాలా మంది ఉన్నారు. పిల్లలతో పాటు ఇంటి పనులు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కానీ నీ భార్య మాత్రం ఇంటిని కూడా సరిగ్గా నడపడం లేదు అంటూ కంప్లైంట్లు చేస్తూ ఉండేది. కానీ అంజలి మాత్రం వాటిని మనసుకు తీసుకునేది కాదు. నిశ్శబ్దంగానే ఉండేది. ఎందుకంటే అంజలికి తెలుసు సంతోష్ గురించి. సంతోష్ తన అత్తగారిని ఎలాగైనా శాంతపరుస్తాడు, తన తల్లికి నచ్చజెబుతాడు అని అంజలి అనుకునేది. ప్రతిరోజు రాత్రిపూట అంజలి, సంతోష్ ఇద్దరూ పిల్లల గురించే మాట్లాడుకునేవారు. నా కొడుకుని డాక్టర్ని చేస్తాను, నా కూతుర్ని కలెక్టర్ని చేస్తాను అంటూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. రోజులు గడుస్తూ ఉన్నాయి. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళడం కూడా మొదలు పెట్టారు. రోజు ఉదయం పిల్లల్ని స్కూల్లో దించి సాయంత్రం స్కూల్ నుంచి తీసుకురావడం అంజలి డ్యూటీగా మారిపోయింది. ఒకరోజు అంజలి అత్తగారి బంధువులు ఇంటికి వస్తున్నారు. ఆ రోజు అంజలి అత్తగారు అంజలితో మాట్లాడుతూ, అంజలి, ఈ రోజు మన ఇంటికి మా దూరపు బంధువులు వస్తున్నారు. వాళ్ళ కోసం ఏర్పాట్లన్నీ చెయ్యాలి, రకరకాల వంటకాలు చెయ్యాలి అని చెప్పారు. అప్పటికే సంతోష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం భోజనాలైన దగ్గర నుంచి అంజలి వంటగదిలో వంటకాలన్నీ తయారు చేస్తూ ఉంది. చుట్టాలందరూ సాయంత్రానికి రావడంతో అంజలి హడావిడిగా వంట పనులు చేస్తూ ఉంది. రాత్రి అయ్యేసరికి బంధువులందరూ ఇంటికొచ్చారు. కానీ ఆ రోజు సంతోష్ ఇంకా ఇంటికి రాలేదు. అంజలి తను తయారు చేసిన ఆహార పదార్థాలన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి అత్తగారి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య గారు, ఒకసారి అంతా చెక్ చేయండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడండి అని చెప్పి అత్తగారితో చెప్పింది. ఈ రోజు అంజలి తన అత్తగారి హృదయాన్ని గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అప్పుడు అంజలి అత్తగారు, సంతోష్ ఇంకా ఇంటికి రాలేదే, సంతోష్ వస్తే అందరం కలిసి భోజనం చేయొచ్చు, ఒకసారి తనకు కూడా కాల్ చేయి అని అంజలితో చెప్పారు. అంజలి కాల్ చేసింది, కానీ సంతోష్ ఫోన్ తీయలేదు. సంతోష్ రోజు రాత్రి 8 గంటలకల్లా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. కానీ ఈరోజు ఎందుకు తను ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ కూడా తీయడం లేదు? అంజలికి ఏమీ అర్థం కాలేదు. అంజలి హృదయం అంతా ఏదో కలతగా ఉంది. తను మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంది, కానీ సంతోష్ ఆన్సర్ చేయడం లేదు. సంతోష్ దారిలో ఉండుండొచ్చు, లేదంటే డ్రైవింగ్లో ఉండుండొచ్చు అని అంజలి అనుకుంది. తను నిరాశగా ఉంటే అతిథులందరూ డిస్టర్బ్ అవుతారని అంజలి వచ్చిన అతిథులతో, తన అత్తగారితో, మీరు భోజనం చేసేయండి, ఆయనకు రావడానికి టైం పడుతుందేమో అని చెప్పి అతిథులందరికీ భోజనం వడ్డించింది. అత్తగారికి కూడా భోజనం వడ్డించింది. వాళ్ళందరి బలవంతం మీద తాను కూడా తినేయాల్సి వచ్చింది. అప్పటికి సంతోష్ ఇంకా ఇంటికి రాలేదు. అంజలి తలుపు దగ్గరే నుంచుని సంతోష్ కోసం ఎదురు చూస్తూ ఉంది. చాలాసేపటి తర్వాత అంజలి కూతురు ప్రియ నిద్రలో ఏడుస్తూ ఉంటే తనని ఒళ్ళో పడుకోబెట్టుకొని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంది అంజలి. అప్పుడు సమయం 11:30 గంటలు అవ్వచ్చు. అకస్మాత్తుగా వీధిలో జనం అందరూ అంజలి వాళ్ళ ఇంటి వైపుకు వస్తున్నట్టుగా అనిపించింది. అంజలి గబగబా తన కూతురు ప్రియాని మంచం మీద పడుకోబెట్టి బయటకు వచ్చింది. వెంటనే అదే ప్రాంతానికి చెందిన ఒక అబ్బాయి వచ్చి, అంజలి వదిన, అంజలి వదిన, సంతోష్ అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగిందంట అని చెప్పగానే ఆ మాటలు విన్న అంజలి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఉన్నది ఉన్నట్టుగానే నేల మీద చతికిలు పడిపోయింది. ఇంతలోనే అంజలి అత్తగారు బయటకొచ్చారు.
అందరూ కలిసి గబ్బగబ్బా సంతోష్ని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి బయలుదేరారు. అంజలి అత్తగారు హాస్పిటల్కి చేరుకునేసరికి వార్డు బాయ్ బయటకొచ్చి మీ భర్త చనిపోయాడు అని అంజలితో చెప్పాడు. అంజలి చెవుల్లో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించినట్టుగా అనిపించింది. ప్రపంచం మొత్తం ముగిసిపోయినట్టుగా చీకటిగా మారిపోయింది. అంజలి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటి తర్వాత అంజలి స్పృహలోకి వచ్చినప్పుడు తను ఆసుపత్రిలోనే ఉంది. తన ముందున్న స్ట్రెచ్చర్ మీద ఒక శవం ఉంది. ఆ ముఖం ఒక తెల్లటి బెడ్షీట్తో కప్పబడి ఉంది. అంజలి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ ఆ బెడ్షీట్ తీసి చూసినప్పుడు తన భర్త విశ్రాంతి తీసుకుంటున్న ముఖం అక్కడ కనిపించింది. అంజలి ఏడుస్తూ సంతోష్ సంతోష్ నన్నెందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయావు అంటూ బోరుమంది. ఆసుపత్రి మొత్తం అంజలి ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయి. సంతోష్ని అంబులెన్స్లో ఇంటికి తీసుకెళ్లారు. వచ్చిన వాళ్ళందరూ ఎలా జరిగింది ప్రమాదం అని ఆ ప్రమాదం గురించి అడుగుతున్నారు. అంజలి అత్తగారు గడప దగ్గరే నిలబడున్నారు. పెద్దవాళ్లందరూ తర్వాత ఆచారాలకి సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. పిల్లలిద్దరూ అంజలిని మళ్ళీ మళ్ళీ కౌగిలించుకొని ఏడుస్తూ అడుగుతున్నారు. అమ్మా, నాన్న ఎక్కడున్నారు? నాన్న ఎప్పుడొస్తారు? ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు అని. కానీ అంజలి వాళ్ళకేం సమాధానం ఇస్తుంది? అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. కానీ అంజలి అత్తగారు మాత్రం తన కొడుకు మరణానికి అంజలినే బాధ్యురాల్ని చేసి మాట్లాడడం మొదలుపెట్టారు. నా చేతుల్లో ఏముంది, నేనేం చేయగలను అని అంజలి మాట్లాడుతున్నా సరే ఆవిడ ఆ మాటల్ని పట్టించుకోవడం లేదు. సంతోష్ చివరి కార్యక్రమాలన్నీ పూర్తి చేయబడ్డాయి. అందరూ ఇంటికి తిరిగొచ్చారు. అంజలి కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగడం లేదు. ఆ ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం నెలకొంది. అంజలి తన కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక గోడ కానుకుని కూర్చుంది. అంజలి కొడుకు కూడా తన పక్కనే కూర్చునున్నాడు. అంజలి తన భర్త ఫోటో వైపు చూస్తూ ఏడుస్తూనే ఉంది. సంతోష్, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటానని వాగ్దానం చేశావు. కానీ ఇప్పుడు నన్ను పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. జీవితాంతం నేను పిల్లలు మీరు లేకుండా ఎలా ఒంటరిగా ఉంటాము అని ఏడుస్తూ ఉంది. అక్కడున్న వాళ్ళందరూ అంజలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం, 2 పిల్లలతో భర్త లేకుండా వితంతువుగా ఎలా బ్రతుకుతుందో ఏమో అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ అంజలి మాత్రం ఎవ్వరి మాటలకి స్పందించడం లేదు. తన భర్త మరణంతో షాక్కి గురైంది అంజలి. అత్తగారు శకుంతల గారు కూడా మరింత నిశ్శబ్దంగా మారిపోయారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. శకుంతల గారిలో కఠినత్వం రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. అంజలి జీవితం 4 గోడలకే పరిమితమయ్యింది. తనకి ఎప్పుడూ ధైర్యం ఇచ్చి నిలబెట్టిన భర్త ఈ రోజు చెయ్యి వదిలి వెళ్ళిపోతాడని తను ఎప్పటికీ అనుకోలేదు. సంతోష్ దూరమైన దగ్గర నుంచి ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అత్తగారు అంజలిని తిట్టడం మొదలుపెట్టింది. తన బావగారు మానసిక పరిస్థితి కూడా మారుతూ వచ్చింది. చిన్న చిన్న విషయాలకి కూడా పిల్లల్ని తిడుతూ ఉండేవాడు. మీరందరూ కలిసి మీ నాన్నని పొట్టన పెట్టుకున్నారు, మీ అమ్మతో కలిసి ఇక్కడ అన్నింటినీ నాశనం చేస్తున్నారు అని ఒకరోజు పిల్లల్ని తిట్టారు అంజలి బావగారు. అంజలిని కూడా ఆయన చిరాగ్గా చూస్తూ ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం అంజలి వంటగదిలో వంట చేస్తూ ఉంది. అప్పుడే శకుంతల గారి స్నేహితులు కొంతమంది ఇంటికొచ్చారు. వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు అంజలి వంట పూర్తవగానే భోజనం మొత్తం టేబుల్ మీద పెట్టడానికి తీసుకొచ్చింది. అప్పుడు కోపంగా శకుంతల గారు, నష్టజాతకురాలా, అందరి ముందుకి రావడానికి నీకు సిగ్గులేదు? నిన్ను అసలు బయటకు ఎవరు రమ్మన్నారు అంటూ తిట్టారు. బాధతో అంజలి చేతిలో నుంచి కొన్ని పాత్రలు కింద పడిపోయాయి. అప్పుడు అంజలి కొడుకు అంజలి దగ్గరకొచ్చి, అమ్మా, నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నాన్న ఎప్పటికీ తిరిగి రారా అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు అంటూ అడుగుతున్న కొడుకుని అంజలి ఏడుస్తూ గుండెలకి హత్తుకుంది. వెంటనే అంజలి, బాబు, మీ నాన్నగారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన మన హృదయంలో ఎప్పుడూ ఉంటారు అని మాట్లాడుతూ ఉండగానే, అమ్మా, అందరూ నన్ను మీ అమ్మలాగే మీది కూడా నష్టజాతకం అని తిడుతున్నారు అని చెప్పినప్పుడు అంజలిలో సహనం నశించింది. వెంటనే అంజలి అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు, పిల్లల మీద కోపం తెచ్చుకోకండి. పిల్లల్ని మనమే స్ట్రాంగ్గా చెయ్యాలి. వాళ్ళు చిన్నపిల్లలు, అమాయకులు, వాళ్ళకేం తెలుసు? నన్నంటే నేను పడతాను.
అభంశుభం తెలియని పిల్లల్ని ఎందుకు మాటలు అనడం అంటూ మాట్లాడింది. అప్పుడు శకుంతల గారికి చాలా కోపం వచ్చింది. అంజలి మామగారు విశ్వనాథం గారు కూడా ఆ మాటలకి కోడలి మీద కోపం తెచ్చుకున్నారు. అంజలి నిశ్శబ్దంగా నిలబడింది. ఎందుకంటే ఇప్పుడు తను మాట్లాడితే విషయం వేరే వైపుకు మల్లుతుందని అంజలి అర్థం చేసుకుంది. అంజలి మామగారికి 2 షాపులున్నాయి. వాటికి సంబంధించిన అద్దె నెల నెల వస్తుంది. 2 కొడుకుల కోసం చెరొక షాప్ అని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. అంజలి ఎవ్వరికీ నచ్చడం లేదు. ఆ షాప్ మీద వచ్చిన డబ్బులు కూడా అంజలి పిల్లల కోసం కూడా ఖర్చు చేయడానికి కూడా ఇవ్వడం లేదు. అంజలి మామగారు విశ్వనాథం గారు, మేమిక ఇంట్లో మిమ్మల్ని సహించలేము. ఈ ఆస్తిలో చిల్లుగవ కూడా మీకు దక్కనివ్వను. నా కొడుకే లేనప్పుడు ఈ ఆస్తి మీకెందుకు ఇస్తాను అంటూ మాట్లాడారు. అప్పుడు అంజలి అత్తామామ ఇద్దరూ తనని ఇంటి నుంచి బయటకు పంపించడానికి ప్లాన్ చేస్తున్నారని అర్థం చేసుకొని, మామయ్య గారు, మీ ఆస్తిపాస్తులు డబ్బులు నాకు అవసరం లేదు. ఈ ఇంట్లో మమ్మల్ని తలదాచుకొనివ్వండి చాలు. నా పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టండి, అది నాకు చాలు అని చెప్పింది. కానీ అంజలి రోజంతా కష్టపడి వంట చేసినా కూడా అత్తామామలిద్దరూ తిని మిగిలిస్తేనే పిల్లలకి ఇద్దరికి భోజనం పెట్టాలి. ఒక్కో రోజు పిల్లల కోసం ఏమి మిగిల్చేవాళ్ళు కాదు వాళ్ళు. పిల్లలిద్దరూ సొంతింట్లోనే ఆకలితో అలమటిస్తున్నారు. అందరి ముందు శకుంతల గారు అంజలి మీద నోరెత్తడం మామూలుగా అయిపోయింది. నా కొడుకుని నా నుంచి దూరం చేశావు, నా ఆనందం మొత్తం లాగేసుకున్నావు, ఇక ఈ ప్రాంగణంలో నువ్వు ఉండడం నేను సహించలేను అని చెప్పి అంజలి వస్తువులన్నీ బయటకు విసిరేయడం ప్రారంభించారు ఒకరోజు శకుంతల గారు. ఇప్పుడు ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అని ఆవిడ చెబుతున్న మాటలకి అంజలి పిల్లలిద్దరూ కూడా భయపడుతున్నారు. ఏం జరుగుతుందోనని వాళ్ళిద్దరూ అంజలిని కౌగిలించుకున్నారు. నా ఇంటి నుంచి బయటకు వెళ్ళండి, నా కొడుకే లేనప్పుడు ఈ ఇంట్లో మీకు స్థానం గాని ఆస్తిలో వాటా గాని ఏమీ ఇవ్వను అని ఆవిడ చెప్పినప్పుడు అంజలి బాధగా పిల్లలిద్దరి చేతుల్ని పట్టుకొని తలుపు వైపు తిరిగింది. కానీ అంజలి గుండెల్లో ఆశ మాత్రం ఇంకా చచ్చిపోలేదు. తలుపు నుంచి బయటకు వెళ్లే ముందు చివరిసారిగా ఇంటివైపు చూసినప్పుడు, నా జీవితం మొత్తం ఈ ఇంట్లో సంతోషంగా గడపాలని ఆశపడ్డాను, కానీ ఆ దేవుడు నా విధిలో ఇలా రాశాడు అనుకుంటూ తన చీర చెంగుని భుజం మీద కప్పుకొని తన అత్తగారితో మాట్లాడడం మొదలుపెట్టింది. అత్తయ్య గారు, మేము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తాము? కొంతకాలమైనా మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వండి. మీ కోడల్ని మీరు వీధిలో నిలబెడతారా? రోడ్డు మీద ఎవ్వరూ లేరు. నేను ఎవరిని సహాయం అడుగుతాను? నేను ఎవరిని సహాయం అడగడానికి వెళ్ళగలుగుతాను? దయచేసి మాకు సహాయం చేయండి. మీ మనవడు మనవరాలు మొహాలు చూసైనా జాలిపడండి అని మాట్లాడుతూ ఉంది. అయినా సరే శకుంతల గారు అంజలి మొహం మీద తలుపులు వేసేశారు. ఆ ప్రాంతానికి దూరంగా ఒక పెద్ద చెట్టు కింద పిల్లలు రాత్రిపూట తలదాచుకుంటున్నారు. పిల్లలిద్దరూ ఆకలితో ఉన్నారు. అమ్మా, ఆకలవుతుంది అని వాళ్ళిద్దరూ అంజలితో చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు అంజలి ఏడుస్తూ ఉంటే తన కొడుకు కూతురు ఇద్దరూ కలిసి అంజలి కన్నీళ్లు తుడిచారు. కాసేపటి తర్వాత ఒక పిల్లాడు అంజలి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అంజలి వదిన, అంజలి వదిన, మీ అత్తగారు మిమ్మల్ని పిలిచారు అని చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే అంజలి తన 2 పిల్లల్ని తీసుకొని పరిగెత్తుకుంటూ తన అత్తగారింటికి చేరుకుంది. అప్పుడు శకుంతల గారు, నాకు ఒక కండిషన్ ఉంది, నేను మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వాలి అంటే నువ్వు ఆ కండిషన్కి అంగీకరించాలి అని చెప్పగానే అంజలి, ఆ కండిషన్ ఏమిటి అని అడిగింది. నువ్వు ఈ ఇంట్లో పని మనిషిలా బ్రతకాలనుకుంటే బ్రతకొచ్చు. నువ్వు బహిరంగంగా ఎవ్వరితోనూ మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు మౌనంగా ఉండాలి అని చెప్పినప్పుడు అంజలి ఆకలితో అలమటిస్తున్న తన 2 పిల్లల మొహాలు చూసి తన అత్తగారి ప్రతిపాదనకు ఒప్పుకుంది. అత్తగారు అంజలిని ఇంట్లోకి రమ్మన్నారు. మామగారు కూడా అక్కడే కూర్చుని ఉన్నారు. కానీ ఏమీ మాట్లాడలేదు. ఆయన ప్రవర్తన చాలా కఠినంగా మారిపోయింది. మన ఇంట్లో ఇంతకు ముందుండే పని మనిషిని మాన్పించేశాను. ఈ రోజు నుంచి ఈ ఇంటికి నువ్వే పని మనిషివి. ఉదయం ఇల్లు తుడవడం, గిన్నెలు కడగడం, వంట చేయడం, బట్టలు ఉతకడం, ఆ బట్టలన్నింటినీ సాయంత్రం మడతలు పెట్టి సర్దడం, ఇంట్లో అన్ని వస్తువుల్ని సర్దడం, అన్ని పనులు నువ్వే చెయ్యాలి అని చెప్పారు శకుంతల గారు. రోజంతా అంజలి యంత్రంలా పనిచేస్తూనే ఉంది. భోజనం సమయం వచ్చేసరికి ఆ ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు. కానీ అంజలికి తన పిల్లలకి పెద్దగా ఏమీ మిగిల్చేవారు కాదు.
ఒకరోజు అంజలి కొడుకు, అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది అని ఏడుస్తూ అడుగుతూ ఉన్నప్పుడు శకుంతల గారు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొచ్చి నేల మీదకి విసిరి, నీ కొడుకుకి కూతురికి దీన్ని తినిపించు అని చెప్పినప్పుడు అంజలి కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. తను కన్నీళ్లను తుడుచుకొని ఆ బ్రెడ్ ముక్క తీసుకొని తన పిల్లలిద్దరికీ తినిపించింది. అంజలి కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు. ఈ రోజు నా భర్త ఈ ఇంట్లో లేకపోవడంతో మాకు ఎలాంటి గతి పట్టిందో అని ఏడుపు ఆపుకోలేక ఏడుస్తూనే ఉంది. ఆ బ్రెడ్ ఎక్స్పైర్ అయిపోయినట్టుంది. మరుసటి రోజుకే అంజలి కూతురు ఆరోగ్యం క్షీణించింది. అత్తగారిని ఎంత బతిమాలినా తన కూతురు అనారోగ్యంగా ఉందని చెప్పినా కూడా ఆవిడ పట్టించుకోలేదు. వేరే దారి లేక అంజలి తన మామగారి దగ్గరకు వెళ్ళింది. మామయ్య గారు, నా కూతురు చాలా అనారోగ్యంతో ఉంది. మీరు నాకు కొన్ని డబ్బులు ఇస్తే నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తాను అని చెప్పింది. వెంటనే విశ్వనాథం గారు, నేనేమైనా పిచ్చివాడిని అనుకుంటున్నావా, నీ మీద నేను ఖర్చు చేయడానికి అని అన్నారు. ఏం చేయాలో అర్థం కాని అంజలి తన కూతుర్ని తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ డాక్టరు అంజలి కూతుర్ని పరీక్ష చేసిన తర్వాత, మీ కూతురికి ఎలాంటి వ్యాధి లేదమ్మా, కానీ చాలా రోజుల నుంచి సరైన ఆహారం లేకపోవడం వల్ల తన శరీరం బలహీనంగా మారిపోయింది అని చెప్పినప్పుడు అంజలి తన కళ్ళల్లో జారుతున్న కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయింది. అందరూ చూస్తున్నారు అని అతి బలవంతం మీద పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంది. పిల్లలిద్దరినీ తీసుకొని ఇంటికొచ్చింది. అంజలి తన అత్తయ్య గారితో, అత్తయ్య గారు, నా పిల్లలిద్దరూ రోజు రోజుకి బలహీనంగా మారిపోతున్నారు. పిల్లలకి తినడానికి ఏమైనా ఇవ్వమని అభ్యర్థించింది. భర్తని పొట్టన పెట్టుకున్నావు, నువ్వు పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నావా అని శకుంతల గారు అనగానే అంజలి, అత్తయ్య గారు, నా భర్తను నేను చంపలేదు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? దయచేసి అర్థం చేసుకోండి. అనవసరమైన అభాండాలని నా మీద వెయ్యొద్దు అని చెప్పింది అంజలి. ఇలాంటి వ్యక్తులతో నా పిల్లల గురించి మాట్లాడి ఎలాంటి ఉపయోగం లేదు అని అంజలి అర్థం చేసుకొని మరుసటి రోజే అంజలి తన ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లల్లో ఏదైనా పని దొరుకుతుందేమో అడగడానికి వెళ్ళింది. కానీ చుట్టుపక్కల వాళ్ళెవ్వరూ అంజలికి పని ఇవ్వడానికి నిరాకరించారు. అంజలి, నువ్వేదైనా పని చేయాలనుకుంటే మీ అత్తామామల అనుమతి తీసుకో, మీ కుటుంబంలో ఆడవాళ్ళని పని చేయనివ్వరు అని వాళ్ళు చెప్పినప్పుడు అంజలి, దయచేసి నాకు ఏదైనా పని ఇవ్వండి, నా పిల్లల కడుపు నింపుకోవడానికైనా నాకు ఈ పని అవసరం, నేను ఇళ్లల్లో పాచి పనులైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని వాళ్ళని బ్రతిమాలింది. తన కూతురికి అనారోగ్యంగా ఉంటే అత్తగారు తిడుతున్నారు, పిల్లలిద్దరినీ ఆకలితో అలమటించేలా చేస్తున్నారు అని చాలా బాధపడింది అంజలి. తన కొడుకుని కూతుర్ని కౌగులించుకొని, మిమ్మల్ని ఎప్పటికీ ఆకలితో చచ్చిపోనివ్వను, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అని రాత్రంతా మేల్కొని ఆలోచిస్తూనే ఉంది అంజలి. కానీ ఉదయానికి అవే నిందలు, అవే అవమానాలు భరించాల్సి వచ్చింది. కొడుకు బట్టలన్నీ మాసిపోయాయి, కూతురు శరీరం అంతా చాలా బలహీనంగా మారిపోయింది. కానీ తన అత్తామామలకి వాళ్ళ మీద జాలి లేదు. అంజలి ఇంకా అంజలి పిల్లలిద్దరూ వాళ్ళకి భారం మాత్రమే. ఎవ్వరూ వాళ్ళని మనుషుల్లా కూడా చూడడం లేదు. సహాయం కోసం ఎంత ఎదురు చూసినా కూడా అవమానమే మిగులుతుంది. అమ్మా, మనం ఎప్పుడు మంచి భోజనం తింటాము అని కొడుకు కూతురు అంజలిని అడుగుతున్నారు. వెంటనే అంజలి, బాధపడకండి, మీ తండ్రి ఆశీర్వాదం మనతో పాటే ఉంటుంది, మనకి మంచి రోజులు వస్తాయి, మనం మంచి ఆహారం కూడా తింటాము అని చెప్పింది. కానీ అత్తగారి ప్రవర్తనలో రోజులు గడుస్తున్నా ఎలాంటి మార్పు రావడం లేదు. ఏదో ఒక రోజు ఈ ఆకలి బాధలు తొలగించబడతాయి, కానీ అవమానం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. ఒకరోజు అంజలికి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. అంజలి కొన్ని రోజులు ఇంట్లో పని కూడా చేయలేకపోయింది. అప్పుడు శకుంతల గారు కోపంగా అంజలి వస్తువులన్నింటినీ బయటకు విసిరేసి, ఈ ఇంట్లో నీకు పని మనిషి స్థానాన్ని మాత్రమే ఇచ్చాను, మహారాణిలాగా నువ్వు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే నువ్వు ముందు బయటకు నడువు, నువ్వు పని చేయలేనప్పుడు మాకెందుకు పనికొస్తావు, నీ గదిని మేము అద్దెకివ్వాలి అని అనుకుంటున్నాము, ఇక ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అని చెప్పినప్పుడు అంజలి చేతులు ముడుచుకొని, అత్తయ్య గారు, నాకు అస్సలు ఆరోగ్యం బాగోలేదు, పిల్లలిద్దరూ ఆకలితో ఉన్నారు, మేము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళతాము, దయచేసి మా మీద దయ చూపించండి అని వేడుకుంది అంజలి. తనని పిల్లల్ని ఒక్క తోపు తోసి తన వస్తువులన్నీ బయటకు విసిరేసి తలుపు మూసేశారు శకుంతల గారు.
ఈ ప్రపంచంలో నాకు మా పిన్ని మాత్రమే ఉంది. నా ఏడుపు ముఖానికి సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మా పిన్ని దగ్గరకు వెళ్ళాలి? తను నన్ను అసలు ఆ ఇంటి లోపలికి రానిస్తుందా అని ఆలోచించడం మొదలుపెట్టింది. చేసేదేమీ లేక అంజలి తన పిల్లలిద్దరినీ తీసుకొని తన పిన్ని దగ్గరకు వెళ్ళింది. తన పిన్ని ముందు చేతులు ముడుచుకొని, నా భర్త మరణం తర్వాత మా అత్తామామలు నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశారు పిన్ని. వాళ్ళ ప్రవర్తన నా పట్ల అస్సలు బాగోలేదు. పిన్ని, నాకు తలదాచుకోవడానికి కొంచెం స్థలం ఇవ్వు. నా 2 బిడ్డల్ని చూడు, వాళ్ళు ఎంత ఆకలితో అలమటిస్తున్నారో. వాళ్ళ మొహాలు చూసైనా నాకు స్థానం ఇవ్వు అని అడగగానే వాళ్ళ పిన్ని అంజలిని బయటకు నెట్టేసి, ఈ ఇంట్లోకి వచ్చే ధైర్యం కూడా నువ్వు చెయ్యొద్దు. మీ అమ్మ మరణిస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్ను నాకు అప్పగించారు. పెళ్లి వయసు వచ్చే వరకు నేనే నిన్ను పెంచాను. కానీ నువ్వు ఆ సంతోష్ని ప్రేమించి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. నీలాంటి దానికి నా ఇంట్లో మళ్ళీ స్థానం ఇచ్చి నీ భారాన్ని నేను మోయలేను అని చెప్పి తలుపులు మూసేసుకుందావిడ. అంజలి ఏడుస్తూ ఆలోచించడం మొదలుపెట్టింది. నడి వీధుల్లో రాత్రి గడపడానికి తనకి ధైర్యం లేదు. దగ్గరలో ఉన్న ఒక పార్కులో ఒక మూలలో తన పిల్లలతో కూర్చునుంది అంజలి. తన పిల్లలిద్దరినీ చెరో పక్క ఛాతి మీద పడుకోబెట్టుకొని ఏడుస్తోంది. శీతాకాలం చలికి ముగ్గురు వణుకుతున్నారు. రాత్రంతా భయపడుతూనే ఉంది అంజలి. ఉదయం తెల్లారినప్పుడు తన కూతురు ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతుంది. రోడ్ల మీద బిచ్చగత్తెలా తిరుగుతున్న ఒక మహిళ అంజలి దగ్గరకు వచ్చి ఆమె తనకు ఒక రొట్టె ముక్క ఇచ్చి, పిల్లలకి రొట్టెని తినిపించు అని చెప్పినప్పుడు ఆ రొట్టెని అంజలి 2 ముక్కలు చేసి తన కొడుకుకి కూతురికి ఇచ్చింది. ఉదయం ఆ పార్కులో జనాలందరూ వాకింగ్కి రావడానికి మొదలు పెట్టినప్పుడు ఆ పార్కు వాచ్మెన్ అంజలిని అక్కడి నుంచి పంపించేశాడు. ఎంత వేడుకున్నా వినలేదు. అంజలి నేల మీదే కూర్చుని ఏడుస్తూ తన భర్తను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. సంతోష్, నువ్వు ఈరోజు సజీవంగా ఉండుంటే మన పరిస్థితి, మన పిల్లల పరిస్థితి ఇలా ఉండుండేది కాదు అని ఏడుస్తూ ఉంది. అదే సమయంలో అంజలిని చూసిన ఒక వ్యక్తి జాలిపడి, మీరు నా ఇంటికి రండి, నా ఇంట్లో ఒక గది ఖాళీగా ఉంది, అక్కడే ఉండండి అని చెప్పి ఆ అపరిచితమైన మహిళ ప్రేమగా చెప్పింది. ఆవిడ అంజలి చేయి పట్టుకుని పైకి లేపింది. పిల్లలిద్దరూ కూడా అంజలితో పాటు నడవడం ప్రారంభించారు. ఆ మహిళ ఒక చిన్న వీధి గుండా వాళ్ళని తీసుకెళుతూ ఉంది. తన ఇంటికి తీసుకెళ్ళింది అంజలిని. ఇంటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. పిల్లలు పక్కనే కూర్చునున్నప్పుడు ఆ మహిళ గ్లాస్తో మంచినీళ్లు, పిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లలిద్దరూ బిస్కెట్లు తిన్నారు. ఆ తర్వాత ఆవిడ అంజలి ఎదురుగా కూర్చుని, మీరేం చేస్తారు, ఎవరు మీరు అని అడిగినప్పుడు అంజలి తన గతం అంతా చెప్పడం మొదలుపెట్టింది. అంజలి కథంతా విన్న తర్వాత ఆవిడికి అంజలి మీద చాలా జాలి కలిగింది. ప్రపంచంలో ఎవ్వరూ మన వాళ్ళు కాదు. నేను మీకు మీ ఇంట్లో ఏదో ఒక పని చేసి పెడతాను. నా పిల్లలకిద్దరికీ ఇంత ఆశ్రయం కావాలి అని చెప్పినప్పుడు ఆ మహిళ నవ్వుతూ, ప్రతి ఒక్కళ్ళు పని చేస్తారు, కానీ ఇక్కడ నువ్వు చేయాల్సిన పని వేరే ఉంది. ఇక్కడ నువ్వు కాదు, నీ అందమే పనిచేస్తుంది అని ఆమె చెప్పడం ప్రారంభించింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ అందంతో నువ్వు చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఆవిడ చెప్పినప్పుడు ఒక్కసారిగా అంజలి షాక్ అయిపోయింది. క్షమించండి, నేను ఈ పని చేయలేను. నా పిల్లల కోసం మాత్రమే నేను గౌరవంగా జీవించాలి అని అనుకుంటున్నాను అని అంజలి చెప్పింది. ఆ స్త్రీ తప్పుడు పనులు చేయమని అంజలిని బలవంతం చేస్తోందని అర్థం చేసుకున్న అంజలి ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయింది. ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. రాత్రి చీకటి పడిన తర్వాత తన కూతుర్ని చంకలో ఎత్తుకొని తన కొడుకు చెయ్యి పట్టుకొని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించింది అంజలి. అదే సమయంలో ఆ మహిళ తన తలుపు దగ్గరకు వచ్చి, ఎక్కడికి వెళుతున్నావు నువ్వు? నీ కూతురు ఇప్పటికే అనారోగ్యంతో ఉంది, కొడుకు ఆకలితో ఉన్నాడు, నీ ఆరోగ్యం కూడా అస్సలు బాగోలేదు. నీ అనారోగ్యం కారణంగా నువ్వు కూడా చాలా బలహీనంగా ఉన్నావు. పరిస్థితులతో పోరాడడానికి నీకు ధైర్యం కూడా లేదు అని చెప్పినప్పుడు అంజలి ఒక్కసారిగా తన వైపు నుంచి మొహం తిప్పేసుకుంది. అప్పుడు ఆమె నవ్వడం ప్రారంభించింది. నువ్వు ఈ పని చెయ్యాలనుకోకపోతే వెంటనే వెళ్ళిపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు, నేనేం నిన్ను బలవంతం చెయ్యను అని చెప్పింది ఆవిడ. అంజలి అక్కడి నుంచి బయటపడి మరొక మార్గంలో నడవడం మొదలుపెట్టింది. రాత్రంతా ముగ్గురు నడుస్తూనే ఉన్నారు. నడిచి నడిచి విసిగిపోయారు.
ఎవరైనా సహాయం చేస్తారేమోనని అంజలి ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు తాను తన పిల్లలు అలసిపోయారు. ఎవ్వరిలోనూ ధైర్యం లేదు. వాహనాలు అటు పక్క నుంచి ఇటు పక్కకి నడుస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అంజలి మాత్రం అక్కడున్న మరొక మార్గంలో నడవడం మొదలుపెట్టింది. రాత్రంతా ముగ్గురు నడుస్తూనే ఉన్నారు. నడిచి నడిచి విసిగిపోయారు. ఎవరైనా సహాయం చేస్తారేమోనని అంజలి ఎదురు చూస్తూనే ఉంది. ఆ రోజు తాను తన పిల్లలు అలసిపోయారు. ఎవ్వరిలోనూ ధైర్యం లేదు. వాహనాలు అటు పక్క నుంచి ఇటు పక్కకి నడుస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అంజలి మాత్రం అక్కడున్న వాళ్ళ ఇళ్లల్లో పని కోసం వెతకడం ప్రారంభించింది. కానీ ప్రతి చోట తిరస్కారాలే లభించాయి. ఎవ్వరూ తనకి ఎవరింట్లోనూ పనివ్వడానికి సిద్ధంగా లేరు. అలసిపోయిన అంజలి నేల మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. అదే సమయంలో అంజలి భుజం మీద ఒక చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూసేసరికి అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తను ఎవరో కాదు, తను తన చిన్ననాటి స్నేహితురాలు. అంజలికి బాగా గుర్తుంది. రమ్య వాళ్ళు తన తల్లి బ్రతికున్నప్పుడు అంజలి వాళ్ళ పక్కింట్లోనే ఉండేవాళ్ళు. అంజలి, రమ్య వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. ఇద్దరూ ఎక్కువగా డాబా పైన ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండేవారు. కొన్నిసార్లు రమ్య అంజలి వాళ్ళింటికి వెళ్ళేది. కొన్నిసార్లు అంజలి రమ్య వాళ్ళింటికి వెళ్ళేది. అంజలికి పెళ్ళవ్వక ముందే రమ్యకి కూడా పెళ్లి జరిగిపోయింది. రమ్య తన భర్తతో కలిసి సిటీలో స్థిరపడింది. చాలా సంవత్సరాల తర్వాత అంజలి కళ్ళ ముందు తన స్నేహితురాలు కనిపించేసరికి అంజలి దుఃఖాన్ని ఆపుకోలేక ఏడవడం ప్రారంభించింది. అంజలి, నువ్విక్కడేం చేస్తున్నావు? నీ పరిస్థితి ఇలా ఉందేంటి? నీ పిల్లలతో ఈ రోడ్డు మీద పడ్డానికి కారణం ఏమిటి అని రమ్య అడిగినప్పుడు అంజలి తన స్నేహితురాలితో ఏమీ చెప్పలేకపోయింది. వెంటనే రమ్య, సరే రా, ముందు నువ్వు కారెక్కు, నేను నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను అని చెప్పి రమ్య పిల్లల్ని అంజలిని తీసుకొని తన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి బట్టలిచ్చి ఆ తర్వాత మాట్లాడడానికి కూర్చుంది. రమ్య వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంది. తన భర్త వ్యాపారం పని మీద విదేశాలు తిరుగుతూ ఉంటాడని రమ్య చెప్పింది. రమ్య జీవితం చూసిన తర్వాత అంజలికి తన జీవితం అంతా కోల్పోయినందుకు, తనని ఓదార్చే దిక్కు కూడా లేనందుకు చాలా బాధగా అనిపించింది. కానీ అంజలికి ఇప్పుడు రమ్య తనకి సహాయం చేయడంతో చాలా సంతోషంగా ఉంది. ఆహారం తిన్న తర్వాత పిల్లల మొహాల్లో కూడా నీరసం తగ్గింది. అంజలి రమ్యతో తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని చెప్పింది. నాకు ఏదైనా పని కల్పించమని అంజలి రమ్యను అడిగింది. వెంటనే రమ్య, నువ్వు ఎన్ని రోజులైనా నీ పిల్లలతో కలిసి నా ఇంట్లో ఉండొచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అని చెప్పినప్పుడు అంజలి, మీ సహాయానికి చాలా సంతోషం, కానీ నేను ఫ్రీగా ఇక్కడ కూర్చుని నీ మీద భారంగా ఉండలేను. అందుకే నేను ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది. రమ్యకి పెళ్ళై 7 ఏళ్లు గడుస్తున్నా కూడా పిల్లలు లేరు. అంజలి పిల్లలిద్దరూ ఇంట్లో పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటే రమ్యకు చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత రమ్య అనారోగ్యంతో ఉన్న అంజలి కూతుర్ని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళింది. అక్కడ హాస్పిటల్లో డాక్టరు రమ్య వాళ్ళ భర్తకి స్నేహితుడు. రమ్య ఆ డాక్టర్తో ఏం మాట్లాడిందో తెలియదు, కానీ ఆ తర్వాత ఆ డాక్టర్ అంజలితో, మేడం, మా హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉంది, మీరు కావాలంటే ఆ ఉద్యోగం చెయ్యొచ్చు అని చెప్పినప్పుడు అంజలి చాలా సంతోషించింది. అంజలి రమ్య వాళ్ళింట్లోనే ఒక గదిలో ఉండడం ప్రారంభించింది. అంజలి ఉద్యోగానికి వెళ్ళొచ్చే వరకు అంజలి పిల్లలిద్దరినీ రమ్య చాలా బాగా చూసుకుంటుంది. అంజలి కూతురు ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా నయం అవ్వడం ప్రారంభించింది. అంజలి హాస్పిటల్లో శ్రద్ధగా పనిచేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత అంజలి అత్తగారింటికి దగ్గరలో ఉండేవాళ్ళు అంజలి ఆ హాస్పిటల్లో పనిచేయడం చూసి అంజలి అత్తగారు శకుంతల గారితో, మీ కోడలు హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది అని చెప్పారు. అప్పుడు అంజలి అత్తగారు శకుంతల గారు హాస్పిటల్ దగ్గరకు వచ్చి అంజలితో గొడవ పెట్టుకున్నారు. మా పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నావా? మన కుటుంబాల్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదు, పిల్లల్ని వదిలేసి నువ్వు ఇక్కడ ఎవరితో తిరుగుతున్నావు అంటూ అంజలితో గొడవకు దిగింది.
అప్పుడు డాక్టర్ గారు బయటకొచ్చి, ఈ అంజలి నాకు చెల్లెల్లాంటిది, మీరు తన గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పి అంజలితో, అంజలి మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, మీకు 2 పిల్లలున్నారు, మీ పిల్లల్నే మీ బలంగా మార్చుకోండి, మీరు మీ అత్తగారింటి వారి అరాచకాలకి భయపడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఇంతలా హింసించిన మీ అత్తామామలతో పోరాడి మీ హక్కుల్ని సాధించుకోండి, నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. అంజలి ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంది. 2 రోజుల తర్వాత రమ్య భర్త శేఖర్ కూడా బిజినెస్ ట్రిప్ ముగించుకొని ఇంటికొచ్చాడు. అంజలి గురించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత శేఖర్ అంజలికి జరిగిన అన్యాయాన్ని ఎలాగైనా ఎదిరించాలని నిర్ణయం తీసుకున్నాడు. తనకు తెలిసిన ఒక లాయర్ని అంజలికి పరిచయం చేశాడు. అంజలి తన అత్తామామలకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేసింది. అత్తామామలిద్దరూ అంజలిని, పిల్లలిద్దరిని ఇంట్లో నుంచి గెంటేసినందుకు, తన కొడుకు ఆస్తిలో అంజలికి, పిల్లలకి ఎలాంటి హక్కు ఇవ్వనందుకు లాయరు అంజలి పక్షంగా పోరాడాడు. కోర్టులో అంజలికి సంతోష్ ఆస్తిలో భాగం ఇవ్వవలసిందిగా తీర్పు చెప్పారు. అంజలి అత్తామామల ఇంట్లో సగభాగం, నెల నెల షాప్కి వచ్చే అద్దె, ఇంకా చిన్న చిన్న ఆస్తిపాస్తులు అంజలి పిల్లలిద్దరికీ సంక్రమించాయి. అంజలి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటూ పిల్లలతో సంతోషంగా గడపడం మొదలుపెట్టింది. కన్న కొడుకు చనిపోగానే కోడల్ని రోడ్డు పాలు చేసి మనవణ్ణి, మనవరాల్ని ఆకలితో అలమటించేలా చేసినందుకు అంజలి అత్తగారు శకుంతల గారికి సడన్గా పక్షవాతం వచ్చింది. ఆవిడ్ని చూసుకునే దిక్కు కూడా లేక అల్లాడిపోతున్నారు. అంజలి మామగారు శకుంతల గారిని అంజలి పనిచేసే ఆసుపత్రిలోనే చేర్పించారు. శకుంతల గారికి పక్షవాతం రాగానే అంజలి బావగారు, అక్క ఆవిడకు సేవలు చేయలేక ఆ ఇంటి నుంచి వేరు కాపురం పెట్టి వెళ్ళిపోయారు. కోడల మీద, పిల్లల మీద కనికరం లేకుండా పైశాచికంగా ప్రవర్తించినందుకు అంజలి అత్తామామలిద్దరూ ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.